చుట్టూ కొండలు, పచ్చని చెట్లు, కనుచూపు మేర కనిపించే అడవి, పొడవాటి చెట్లు. ఆ ప్రాంతానికి చేరుకోగానే ఏదో తెలియని శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. భక్తిభావం ఉప్పొంగుతుంది. జై శ్రీరామ్ అంటూ మనకు తెలియకుండానే పలికిస్తాడు ఇక్కడి దేవుడు. కొండంత భక్తి, ఆ భక్తిభావం పలకరింపులు చూస్తూ ఉంటే మనసు పులకరించిపోతుంది. మామూలుగా ఎక్కడైనా ఏ దేవాలయానికైనా ఓ సీజన్లోనే భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం ఎప్పుడూ నిత్య కళ్యాణం, పచ్చతోరణమే. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని నమ్మి వచ్చిన వారికి కొండంత అండగా ఉంటాడు ఆ స్వామి. వెంటే ఉండి రక్షిస్తూ ఉంటాడు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న కొండగట్టు క్షేత్రం అన్ని దేవాలయాల కంటే భిన్నమైంది. ఇక్కడికి చిన్నా పెద్ద లేకుండా అన్ని స్థాయిల వారు అంజన్నకు మొక్కులు తీర్చుకునేందుకు వస్తూ ఉంటారు. సామాన్యులతో పాటు మాన్యులు కూడా కొండకు క్యూ కడతారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. రామరావణ యుద్ధం సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని పర్వతాన్ని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తూ ఉండగా ఈ ప్రాంతంలో కొండ నుంచి కొంత భాగం విరిగిపడుతుంది. అదే ఇప్పుడు కొండగట్టుగా ఖ్యాతి నొందింది అని చరిత్ర చెబుతుంది. సుమారు 400 ఏళ్ల క్రితం కొడిమ్యాల ప్రాంతంలో సింగం సంజీవుడు అనే ఓ యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడట. అలా మంద నుంచి ఒక ఆవు తప్పిపోతుంది. ఆవు కోసం సంజీవుడు వెతుకుతూ ఉండగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనపడుతుంది. అలసిపోయిన సంజీవుడు ఆ చెట్టు కింద నిద్రపోయాడట. కలలో సాక్షాత్తు ఆంజనేయ స్వామివారు కనిపించి, నేనిక్కడ కోరంద పొదలో ఉన్నానని, నాకు ఎండ, వాన, ముళ్ల నుంచి రక్షణ కల్పించమంటూ ఆవు ఆచూకీ చెప్పి అదృశ్యమయ్యాడట. ఒక్కసారిగా సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవు కోసం వెళ్తూ ఉండగా 1000 సూర్యుల కాంతి విరజిమ్మే ఆ పవిత్ర పవనసుతుడు సంజీవుడి కంటపడ్డాడట. దీంతో సంజీవుడికి భక్తిభావం ఉప్పొంగి ఆనంద బాష్పాలు రాలి స్వామివారి పాదాలను తడిపాడట. చేతులెత్తి నమస్కరించగానే తప్పిపోయిన ఆవు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. సంజీవుడు తన చేతి గొడ్డలితో కోరంద పొదను తొలగించడంతో శంఖుచక్ర గదాలంకరణతో శ్రీ 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 ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా దర్శనమిచ్చాడట. దీంతో స్వామివారికి చిన్న గుడి కట్టాడట సంజీవుడు. నారసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం 2 ముఖాలతో కలిపి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడా వెలిసినట్లు చరిత్రలో లేదు. నరసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నారసింహవక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు, సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. ఇప్పుడున్న ఆలయం 160 ఏళ్ల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనే వ్యక్తి కట్టించారని చరిత్ర చెబుతోంది. ఇంతటి చరిత్ర ఉన్న కొండగట్టు దేవస్థానానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చి వెళ్లిన తరువాత తమ జీవితాల్లో వచ్చిన మార్పులు ఎంతగానో ఉన్నాయని, స్వామివారు చాలామందికి కలలో కూడా కనిపిస్తూ కష్టాలు తీరుస్తూ ఉంటాడంటూ చాలామంది భక్తులు చెబుతూ ఉంటారు. జిల్లాలో వేములవాడ శైవక్షేత్రానికి వెళ్లిన భక్తుల్లో చాలామంది కొండగట్టుకు కూడా వెళ్లి తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చుట్టూ కొండల మధ్య ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉండటంతో ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు. ప్రతి వేసవికాలంలో హనుమాన్ మాల వేసుకునే భక్తులు లక్షల్లో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.